ప్రయత్నం, అకుంఠిత దీక్ష, ప్రణాళికాయుత విధానాలు శ్యామ్ గారి నాయకత్వంలో 2001 నుండి ఈ రోజు వరకు అణువణువున అడుగడుగున ఆయన యొక్క దార్శనికత కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థిని విజేతగా ఎలా తీర్చిదిద్దాలి, ప్రభుత్వ ఉద్యోగిగా ఎలా మార్చాలి అనేటటువంటిదే 24 గంటలు ఆయన ఆలోచిస్తూ అధ్యాపకులకు దిశనిర్దేశనం చేసి, ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా నన్ను నమ్మి వచ్చిన ప్రతి విద్యార్థి పోలీస్ గా తిరిగి వెళ్లాల్సిందే, నా మీద ఆశ పెట్టుకున్న ప్రతి తల్లి తండ్రి వారి ఆశను నేను నిలబెట్టాల్సిందే అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు 2001లో ఏ విధంగా కష్టపడుతూ ఇన్స్టిట్యూట్ కి తొలి అడుగు వేశారో, 100 అడుగులు వేసిన అదే ఉత్సాహం, అదే ఉరిమేటటువంటి ప్రణాళిక విధానం, అదే విధానాలు, అదే పద్ధతులు, కేవలం విలువల పునాదుల మీద నిర్వహించబడుతున్నటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ కేవలం విజయం సాధించడానికి వెనక ముందు కూడా ఎవరున్నారు అంటే శ్యామ్ సారే ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. రాష్ట్రంలో ఏ జిల్లాలో స్టేట్ ఫస్ట్ చూసినా, ఏ జిల్లా ఫస్ట్ చూసినా అది శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అలుపెరగని యోధుడు ఒక ఆయన విజేతలు తీర్చిదిద్దడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నానికి ఎలాంటి వారైనా సరే మట్టి ముద్ద వచ్చిన అద్భుతమైనటువంటి శిల్పంగా చెక్కబడుతుంది, ఇనుప ముక్క వచ్చిన అద్భుతమైన బుల్లెట్ గా తయారు కాబడుతుంది. అలాంటి విజేతలను తయారు చేసినటువంటి శ్యామ్ సార్ ఎవరైతే ఉన్నారో, శ్యామ్ సార్ కి ఈ సందర్భంగా విద్యార్థులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మన వాట్సాప్ నెంబర్ కి ఇప్పుడు మెసేజ్ వస్తున్నాయి, దాదాపు చాలా మెసేజ్లు వచ్చాయి. ఏమనంటే కేవలం యూట్యూబ్ లో మీరు పెట్టే ఫ్రీ వీడియోలు చూసి మేము క్వాలిఫై అయ్యామని చెప్పేసి చాలా సార్లు మనం యూట్యూబ్ లో చెప్పడం జరిగింది. మీరు గెలవాలి అనే కసి మీలో ఉంటే ఆఫ్లైన్ లో అయినా ఆన్లైన్ లో అయినా, మీ ఇంటి దగ్గర ఉన్నా మీరు మా దగ్గర ఉన్నా, మిమ్మల్ని గెలిపించడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ సార్ నాయకత్వంలో సిద్ధంగా ఉంటారని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం. మీరు ఎక్కడున్నా మా దగ్గరికి వచ్చినా మిమ్మల్ని గెలిపిస్తాం. మా దగ్గరకు రాకుండా ఇంటి దగ్గర ఆన్లైన్ లో కోచింగ్ తీసుకున్నా మిమ్మల్ని గెలిపిస్తాం. ఇంటి దగ్గర మా ఫ్రీ వీడియోలు చూస్తూ ఉన్నా సరే, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా సరే గెలిపిస్తాం. ఎందుకంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క మొట్టమొదటి ఆశయం విద్యార్థిని విజేతగా మార్చడం, చిట్ట చివరి ఆశయం కూడా విద్యార్థిని విజేతగా మార్చటమే. అలాంటి విజేతలను తయారు చేసినటువంటి విజేత శ్యామ్ సార్ ని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వాస్తవంగా చాలా మంది మాకు లిస్టు ఇంకా ఇవ్వలేదు. ఉన్న లిస్టు టోటల్ గా వెరిఫై చేస్తే వచ్చిన రిజల్ట్ అది. ఇంకా టాపర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ మార్కులు కూడా చెప్పడానికి కొంతమంది ఇబ్బంది పడి ఇవ్వలేదు. ఉన్న మార్కుల్లో ఇప్పుడు టాపర్ గా ఉన్నది ఎవరంటే జగదీష్ 140 140 మార్కులు. ఆ తర్వాత 139 మార్కులు కమిడి శ్రీనివాస్ వర్మ, తర్వాత 139 మార్కులు విజయ భాస్కర్. అలాగే ఇలాగా చాలా మంది టాపర్స్ ఉన్నారు, ఇంకా టాపర్స్ ఉన్నారు. వాళ్ళ లిస్ట్ నాకు ఇంకా అందలేదు. అందిన సమాచారం మేరకు సార్ చెప్పినట్టు ఓవరాల్ గా స్టేట్ వైడ్ 20.7% వస్తే మనం ఆఫ్లైన్ ఏమో 93.7% సెలెక్ట్ అయ్యారు. అదే లాంగ్ టర్మ్ లో, షార్ట్ టర్మ్ లో అయితే 71.3% సెలెక్ట్ అయ్యారు. ఆన్లైన్ బ్యాచ్ లో కూడా మెజారిటీ పిల్లలకు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ వాట్సాప్ పెట్టడం అందరూ కూడా. కాబట్టి ఈ సక్సెస్ అంతటికి కారణం మూలం ఎవరంటే మీరు, మీకు సపోర్ట్ గా ఉన్న తల్లిదండ్రులు, దాంతో పాటు మా ఆనిముత్యాల లాంటి అధ్యాపక బృందం, 24/7 కష్టపడిన మా సిబ్బంది, వీళ్ళందరి యొక్క సహకారంతోనే ఈ విజయం. నా ఒక్కడి యొక్క కష్టం కాదు, అందరి యొక్క సహకారం, టీం వర్క్. ఈ టీం వర్క్ వల్లే ఇంత సక్సెస్ అనేది వచ్చింది. ఇంకా అద్భుతమైన సక్సెస్ తీసుకురావాలని, ఇంకా అద్భుతమైన రిజల్ట్ రావాలని, అనేక ర్యాంకులు తెచ్చుకోవాలి. అన్నిటికన్నా నాకు ర్యాంకుల కన్నా, సక్సెస్ కన్నా మీకు మొదటి నుంచి చెప్పేది ఒకటే, ఆ ర్యాంకుల కన్నా, సక్సెస్ కన్నా మీరు సక్సెస్ కావాలి, మీ కుటుంబం సక్సెస్ కావాలి. మనకి సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనం వ్యాపారాలు చేయలేము, రాజకీయాల్లోకి వెళ్ళలేము, లేదా వేరే వేరే అన్ని మనం చేయలేము.
మనకు ఒకటే ఏకైక మార్గం, చదువుకున్నాం కాబట్టి ఒక ఉద్యోగం సంపాదించుకోవడం, ఆ ఉద్యోగం ద్వారా మనము మన కుటుంబాన్ని మంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ సందర్భంగా మా అధ్యాపక బృందానికి, అదేవిధంగా మా స్టాఫ్ కి, మీకు, మీ తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ఎస్ఏ ప్రిలిమ్స్ లో కూడా ఇదే మార్క్, ఈ మార్క్ కన్నా ఎక్కువ, ఎందుకంటే మొన్న చిన్న లోపాలు ఎవరు ఉంటే దాన్ని రెక్టిఫై చేసాం. ఆ తర్వాత మెయిన్స్ లో కూడా అత్యధిక రిజల్ట్, మ్యాక్సిమం పోస్టులు అన్ని మనకే రావాలని. అంటే నేను అనుకోవడం, నేను చూసిన దాన్ని బట్టి మొత్తం టోటల్ గా ప్రతి ఒక్కరు, మేము మీ లిస్ట్ పట్టుకుని చేస్తుంటే ప్రతి ఒక్కరు క్వాలిఫైడ్ ఎక్కడో ఒకటి తగ్గుతుంది. అంటే మెజారిటీ మన దగ్గర కోచింగ్ తీసుకున్న ఆఫ్లైన్ కానీ, ఆన్లైన్ కానీ, లేదా టెస్ట్ సిరీస్ కానీ ఎవరైనా ఉన్న ప్రతి ఒక్కరు క్వాలిఫై అయిపోరండి. అంటే క్వాలిఫై అయ్యారంటే చూడండి ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు, ఒకసారి ఆలోచించుకోండి. మ్యాక్సిమం అంటే స్టేట్ మొత్తం మీద తీసుకుంటే 5 లక్షల మంది రాస్తే అందులో 4 లక్షల మంది డిస్క్వాలిఫై అయిపోయారు. కానీ మన దగ్గర మ్యాక్సిమం సెలెక్ట్ అయ్యారంటే మన ఫ్యాకల్టీ కానీ, మన స్టాఫ్ కానీ, లేదా మన సంస్థ కానీ పెట్టే ఎఫర్ట్, మీరు పెట్టే ఎఫర్ట్ ఎంత అనేది ఒకసారి అంచనా. ఇదే విజయాలు కొనసాగించాలని, ఇదే విజయాల్లో అందరూ నాకు తోడుగా ఉండాలని మీరు కానీ, అధ్యాపక బృందం కానీ, మా స్టాఫ్ కానీ అందరూ, ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా కింద స్టాఫ్, మీరు అందంగా కూర్చోవడానికి ఇంత నీట్ గా కుర్చీలు సర్ది, నీట్ గా తుడిచి, ప్రతిరోజు వాళ్ళకి ఇంకా ఎక్కువ పని, రాత్రి 12, 1 గంట వరకు పని చేస్తారు పాపం వాళ్ళు. వాళ్ళందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్షణం నుంచి ప్రతి క్షణాన్ని వాడుకోండి. మీ ఒంటి మీద గ్యారంటీగా పోలీస్ యూనిఫామ్ వస్తుంది. మీ తల్లిదండ్రులకు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ కి కూడా గర్వపడే విధమైనటువంటి స్థాయికి మీరు ఎదగడం జరుగుతుంది. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను గత 2018 నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను. 2019లో బ్యాచ్ అయిపోయింది. తర్వాత అప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది ఎక్కడగానే నేను డ్రాప్ అవ్వలేదు. తర్వాత ఎప్పుడైతే లాక్డౌన్, ఎప్పుడైతే సెకండ్ షిఫ్ట్ కూడా అయిపోయిందో 2022 ఇక్కడికి వచ్చాను జనవరిలో. ప్రతి టెస్ట్ కూడా అటెండ్ అవుతూనే వచ్చాను, ప్రతి సండే జరిగింది కూడా. అది ఎంత మనం హోమ్ ప్రిపరేషన్ ఎంత చేసినా కానీ మనం ఎగ్జామ్
పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం పేపర్ మీద పెడితేనే మనకి ఎంత వాటికి రీచ్ అవ్వగలుగుతున్నాం, మనకి ఎంత స్కోర్ అవుతుంది, మిగతా వాళ్ళతో ఎంత వాటికి పోటీతో ఉన్నామో లేదా అని మాత్రం తెలుస్తుంది. కంపల్సరీగా ఎగ్జామ్స్ అనేది నాకు చాలా యూజ్ అయినాయి. మొన్న రాసిన మన కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కూడా ఎలాంటి కొంచెం తడబడిన ఈ ఎగ్జామ్స్ రాయటం వల్ల ఎలాంటి మధ్య ఫ్లక్చువేషన్ లేకుండా ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. అలాగే మార్క్స్ రావడం కూడా జరిగింది. మెయిన్స్లో కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా బెస్ట్ ఇవ్వాలని, నేను కూడా బెస్ట్ ఇస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ శ్యామ్ సార్, థ్యాంక్ యూ శ్యామ్ ఇన్స్టిట్యూట్. నా పేరు గణేష్, నేను శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాను. నేను 2019లో బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేయగానే టార్గెట్ పోలీస్గా నిర్ణయించుకున్నాను. 2 రాష్ట్రాల్లో ప్రప్రథమంగా ఉన్న ఇప్పుడు ఉన్నత ర్యాంకులు పొందుతున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని గ్రహించి శ్యామ్ ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. శ్యామ్ ఇన్స్టిట్యూట్ రాగానే నాకు పూర్తిగా జనరల్ స్టడీస్ అనేది ఏం తెలియదు అనమాట. బేసికల్గా నేను అథమెటిక్ బ్యాక్గ్రౌండ్, మీన్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. ఫ్యాకల్టీ అనేది చాలా అద్భుతంగా ఉంది. అంతా ఒక సిస్టమేటిక్గా శ్యామ్ సార్ పర్యవేక్షణలో ఒక ప్లాన్తో ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. కోచింగ్ కంప్లీట్ అవ్వగానే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినా ఏం నిరాశ చెందకుండా ఇంటి దగ్గర ఉండే ప్రిపరేషన్ సాగించాను. అదేవిధంగా మోడల్ టెస్టులు, మెయిన్ ఇంపార్టెంట్ మోడల్ టెస్టులు అనమాట. మోడల్ టెస్టులు, వీకెండ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అనేవి ఇక్కడ చాలా ఫెంటాస్టిక్గా కండక్ట్ చేస్తున్నారు. అవి ప్రతి ఒక్కటి మనం అనలైజ్ చేసుకుని ఎక్కడ మనం తక్కువ ఉన్నాం, ఎక్కడ మనం ఎక్కువ ఉన్నామని చెక్ చేసుకుంటే మనం ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. గ్రౌండ్లో కూడా రాణించాలంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పవచ్చు. ఇంత ప్రోత్సాహం ఇచ్చిన శ్యామ్ సార్కి అండ్ అధ్యాపక బృందానికి ధన్యవాదాలు. అలాగే నా తోటి విద్యార్థులు రిజల్ట్ సక్సెస్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మెయిన్స్. నేను గుంటూరు జిల్లా నుంచి ఒక మారుమూల గ్రామం బోధవాడ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది జాయిన్ అయిపోయి. నా కోర్స్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ అవుతుంది. రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ ఫలితాల్లో నేను మంచి మార్కులతో క్వాలిఫై అయ్యాను. దీనికి కారణం నిరంతర శ్రమ, వీక్లీ టెస్టులు, డైలీ టెస్టులు నిరంతరం హాజరవుతూ వాటిని ఫాలో అవుతూ దాని ద్వారానే ఇదంతా సాధ్యమైంది. ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉండదంటే వీక్కి సరిపడా అంత ఒక కంటెంట్ ఒక సండే ఇస్తారు. దాని ద్వారా నెక్స్ట్ సండే ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్ తగ్గ ఎక్స్ప్లెనేషన్ వెంటనే ఉంటుంది. డైలీ, వీక్లీ ఇలా టెస్టులు రాసి ఈ ఫలితాన్ని నేను సాధించగలిగాను. ఫలితాలు సాధించిన అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్.